స్టాక్‌ని కొనే ముందు అది ట్రేడర్ గావచ్చు, ఇన్వెస్టర్ గావచ్చు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు జనరల్‌గా స్టాక్ మార్కెట్‌లో అబ్జర్వ్ చేస్తా ఉంటే కొన్నిసార్లు ప్రైస్ పడుతూ ఒక జోన్ దగ్గరికొచ్చిన తర్వాత అక్కడి నుంచి రివర్స్ అవుతా ఉంటుంది. అంటే బౌన్స్ అవుతుంది. సో, ఇక్కడేంటంటే బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్‌గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కూరగాయల మార్కెట్‌కి వెళ్లారు. టమాటోస్ వచ్చేసి 40 రూపీస్‌లో ఉన్నాయి. 40 రూపీస్‌కి వచ్చినప్పుడు ఏంటంటే ఎవరు కూడా కొనట్లేదు. బట్ అదే టమాటా ప్రైస్ వచ్చేసి 20 రూపీస్‌కి వచ్చింది. సో, పడుతూ 20కి వచ్చినప్పుడు ఇక్కడేమవుతుంది చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే. టమాటోస్ వచ్చేసి ఇప్పుడు 20 రూపీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళక్కడ కొంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ జోన్ వచ్చేసి 20 రూపీస్ అనుకోండి. సో, ఈ పైన జోన్ వచ్చేసి 40 రూపీస్ అనుకోండి. 40 రూపీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, సప్లై ఎక్కువుంది. ఇక్కడ ఎవరు కొనడానికి రెడీగా లేరు. రైట్? ఇక్కడికొచ్చేటప్పుడల్లా 40 రూపీస్‌కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, టమాటో యొక్క ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. సో, అదొచ్చేసి ఎక్కడికొచ్చింది ఇప్పుడు 20కి వచ్చింది. 20కి రాగానే మళ్ళీ కిందికి వెళ్ళట్లేదు. ఎందుకు అంటే 20 రూపీస్ అన్నది వర్త్ అన్నట్టు. సో, చాలా మంది ఏమనుకుంటున్నారంటే 20 రూపీస్ అన్నది పెట్టొచ్చు అని. సో, ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉంటారు. సో, కొంతమంది వెయిట్ చేస్తా ఉంటారు. ఎప్పుడైతే 20కి వస్తుందో అక్కడ వారు రెడీగా ఉంటారు బై చేయడానికి. కాబట్టి ప్రైస్ అనేది ఇక్కడ నుండి బౌన్స్ అవుతుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా డ్రా చేయాలి? సో, మోస్ట్‌లీ మీరు యూజ్ చేయాల్సింది మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్. సో, మీరు టెక్నికల్ అనాలిసిస్‌లో ఫస్ట్ టైమ్ ఫ్రేమ్ వచ్చేసి మంత్లీ పెట్టుకోండి. మంత్లీ నుండి వీక్లీ, వీక్లీ నుండి డైలీకి రావాలి. సో, ఫస్ట్ మంత్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ జోన్ దగ్గర నుండి ప్రైస్ అనేది రివర్స్ అవుతుంది. సో, ఆ జోన్‌ని మీరు హారిజాంటల్‌గా డ్రా చేసుకోవాలి. దెన్ మూవ్ ఆన్ టు ద వీక్లీ. సో, వీక్లీలో మళ్ళీ డ్రా చేసుకోండి. సో, ఓకే. వీక్లీలో ఎక్కడి నుండి ప్రైస్ అనేది రివర్స్ అవుతుంది. దెన్ డైలీ. అలా మీరు ఒక హారిజాంటల్ లైన్‌గా డ్రా చేసుకోవాలి. రైట్? అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఎక్కడి నుండి అయితే ప్రైస్ అనేది రిజెక్ట్ అవుతుందో, రిజెక్ట్ అంటే అక్కడ నుండి పైకి వెళ్ళట్లేదు. రైట్? సో, అక్కడ నుండి రిజెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మనము రెసిస్టెన్స్ అంటాము. అది కూడా మనం డ్రా చేసుకుంటాం. మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయాలి అంటే హారిజాంటల్‌గా డ్రా చేసుకోవచ్చు. ట్రెండ్ లైన్స్ అంటే ఎప్పుడైతే ఒక ప్రైస్ అనేది హైయర్ హై, హైయర్ లో ఫార్మ్ చేస్తూ పైకి వెళ్ళినప్పుడు మనం ఆ పాయింట్స్‌ని కనెక్ట్ చేస్తాము. అండ్ డీటెయిల్‌గా ఒక నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ తర్వాత మూవింగ్ యావరేజెస్‌ని కూడా యూజ్ చేసి మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, డైనమిక్ సపోర్ట్, డైనమిక్ రెసిస్టెన్స్ లాగా కూడా మనము డ్రా చేసుకోవచ్చు. స్ట్రాటజీ ఏంటంటే సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుండి ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడితే మీరు వాల్యూమ్ చెక్ చేసుకోవాలి. సో, యావరేజ్ వాల్యూమ్ ఒక 1 లాక్ వాల్యూమ్ ఉంది. బట్ ఆ రోజు సపోర్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు సడెన్‌గా అది 2-3 లాక్స్ వెళ్ళింది. అండ్ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత మీరు అంటే డెలివరీ పర్సెంటేజ్ చూసుకోండి. డెలివరీ పర్సెంటేజ్ గనక ఒక 60% ఉంది. దీని అర్థం ఏంటి? 3 లాక్స్ వాల్యూమ్ ఉంది. 3 లాక్స్‌లో అప్రాక్సిమేట్‌లీ ఒక 60% ఆఫ్ ద పీపుల్ వచ్చేసి వాళ్ళు డెలివరీ తీసుకున్నారు. అంటే డీమ్యాట్ అకౌంట్‌లో హోల్డ్ చేస్తున్నారు. వాళ్ళు బై సెల్ చేయట్లేదు. అంటే దీని అర్థం ఏంటి? ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంది అని అర్థం. ఇక్కడ నుండి ప్రైస్ అనేది పైకి వెళ్తుంది అని అర్థం. సో, ఈ విధంగా మనము ట్రేడ్ అనేది చేస్తాము. లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్.